స్క్విడ్ గేమ్ సీజన్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సీజన్ ఎలా ఉందంటే, సీజన్ 2 అంతగా నచ్చకపోయినా, ఈ సీజన్ 3 మాత్రం బాగుంది గైస్ నాకైతే. ఓవరాల్‌గా ఈ సిరీస్ ఎలా ఉందో ఫుల్ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, సీజన్ 2 ఎక్కడైతే ముగుస్తుందో సీజన్ 3 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. షియాంగ్ జీహున్ ఆ తప్పులకు తానే కారణం అనుకుంటాడు. అయితే కొత్తగా జరగబోయే గేమ్స్‌లో జూన్‌హీ ఓ గర్భవతి అయినా తాను కన్న కలలను నిజం చేసుకోవటానికి తాను చుట్టూ ఉండే మహిళ ఖైదీలతో ఆయన ఎమోషన్ బాండింగ్ అయితే ఆకట్టుకుంటుంది. అయితే ఈసారి ఆటలో క్రూరత్వం ఉండేందుకు షియోంగ్‌జీ వీఐపీ ఆటగాళ్లను దించుతాడు. మరి ఈసారి జరిగే ఆటల్లో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మరి హీరో వీళ్ళను కాపాడాడా లేదా అన్నది ఈ సీజన్ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్. రెండో సీజన్ అంతగా ఎంగేజ్ చేయకపోవడంతో ఈసారి మేకర్స్ ఈ సీజన్ 3ని పకడ్బందీగా ప్లాన్ చేశారనే చెప్పాలి. స్టార్టింగ్‌లో జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ తరువాత కూడా ప్రేక్షకులను ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా బాగా తీశారనిపించింది. జంపింగ్ రోల్ ఛాలెంజ్ గేమ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అదిరిపోయిందనే చెప్పాలి. చాలా వేగంగా జరిగే ఈ గేమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఈ గేమ్‌లో వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. ఫైనల్ గేమ్‌లో ఆటగాళ్లు సొంత నిర్ణయాలు తీసుకునే సందర్భాన్ని చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్‌కి ఇది మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. ఈ సిరీస్‌లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇక మూవీలో మైనస్ పాయింట్స్. ఈ సిరీస్‌లో కొన్ని సీన్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. 5, 6 ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తాయి. కొందరు యాక్టర్స్‌నైతే స్టోరీకి సంబంధం లేకుండా రాసుకున్నారనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్‌ని హైలైట్ చేసిందనే చెప్పాలి. సో ఫైనల్‌గా స్క్విడ్ గేమ్ సీజన్ 3 నన్ను బాగానే ఇంప్రెస్ చేసింది. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసి ఉంటే మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.